అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ 818 నవల 5వ భాగం. ఇంతకీ మనకు తేలిందేమిటి అడిగాను నేను. ప్రశ్నలు సందేహాలు అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ. ఏమిటా సందేహాలు అడిగాను. ముందు రాజ్యం ఎక్కడున్నదో రాజు ఎలా తెలుసుకున్నాడో చెప్పనీయండి. చాలా సింపుల్గా తెలిసిపోయింది. సుందర్రాజన్ స్నేహితులు పన్నీర్ దాస్, భక్తవత్సలం, చంద్రన్లను కలుసుకున్నాను. సుందర్రాజన్ రాజ్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నది వాళ్ళకి తెలుసుంటుంది అని. సుందర్రాజన్ రాజ్యంతో రొమాన్స్ గురించి విపులంగా ఏ రోజుకా రోజు చంద్రన్కి చెబుతూ వచ్చాడట. రాజ్యం పోస్టాఫీసులో పనిచేసేదట. సుందర్రాజన్ ఆమెని అక్కడ చూశాడట. స్నేహం అయింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. పోస్టాఫీసులో విచారించాను. పెళ్లి కాక పూర్వం రాజ్యం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేదని చెప్పారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళాను. రాజ్యం ఆ హాస్టల్లో దాదాపు 2 ఏళ్ళు ఉన్నది. చాలా మంచిదని, ఎప్పుడూ ఎవరు రాజ్యాన్ని గురించి చెడ్డగా మాట్లాడగా వినలేదని హాస్టల్ మ్యాట్రన్ చెప్పింది. సరోజ అనే ఆమె రాజ్యం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్ళని, రాజ్యాన్ని గురించి ఇంకా తెలుసుకోవాలంటే సరోజని కలుసుకోమని చెప్పింది. సరోజని కలుసుకోవటానికి ఆమె పనిచేసే పోస్టాఫీస్కి వెళ్ళాను. రాజ్యం నిన్న రాత్రి తన గదికి వచ్చిందని, ఇంకా తన గదిలోనే ఉన్నదని, ఎందుకు వచ్చింది చెప్పలేదు, కానీ భార్యాభర్తల మధ్య ఏదో పోట్లాట జరిగి ఉంటుందని తను అనుకుంటున్నానని చెప్పింది. నేను మళ్ళీ ఆ హాస్టల్కి వెళ్ళాను. ఇప్పుడే రాజ్యం వెళ్ళిపోయింది. ఇంకా బస్టాప్ దగ్గరే ఉండి ఉంటుంది. త్వరగా వెళితే చూడవచ్చు. నీలం రంగు చీర కట్టుకున్నది అని ఓ అమ్మాయి చెప్పింది. బస్టాప్ దగ్గరికి పరిగెత్తాను. బస్ కన్నా ముందు ఒక టాక్సీ రావటం, రాజ్యం టాక్సీ ఎక్కటం చూశాను. నేను ఓ టాక్సీ ఎక్కి వెంబడించాను. ఆమె ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్ళగానే మీకు ఫోన్ చేశాను. రాజు చెప్పడం ముగించాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించి 10 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. రాజు, కాగితం తీసుకుని రాసుకో అని చెప్పడం ప్రారంభించాడు. 1. హత్య చేయబడ్డ స్త్రీ ఎవరు? 2. సుందర్రాజన్ ఆమె వెంట ఎందుకు పడ్డాడు? 3. రాజ్యం ఫోటోలు ఆల్బంలోంచి గోడల నుంచి ఎందుకు తీసేశారు? రాజ్యం బతికే ఉంది, క్షేమంగా ఉంది. ఫోటోలు తీసేయటం వల్ల ఏమిటి ప్రయోజనం? 4. రాజ్యం అంటే సుందర్రాజన్ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తర్వాత సుందర్రాజన్ పర్సులో నుంచి డిజైన్ కాగితాలు ఎవరో తీసి ఉండాలి. ఇంటికి ఎవరు వచ్చారు? సుందర్రాజన్ చనిపోయిన తర్వాత ఆ డిజైన్స్ తీసుకునే అవకాశం ఎవరికి ఉన్నది? 5. సుందర్రాజన్ రోడ్డు మీద ఆమెని, హత్య చేయబడ్డ స్త్రీని ఎందుకని రాజ్యమని పిలిచాడు? 6. రాధకి సుందర్రాజన్కి నిజంగానే సంబంధం ఉందా? సుబ్బరామన్ని హత్య చేసిన మనిషి ఆనవాలు ఇన్స్పెక్టర్ అన్ని పోలీస్ స్టేషన్లకి తెలియచేశారు. అతను నగరం నుండి పారిపోలేదు అన్నాడు యుగంధర్. అంతలో టెలిఫోన్ మోగింది. యుగంధర్ స్పీకింగ్ అన్నాడు రిసీవర్ తీసుకుని. వెంటనే బల్ల మీద ఉన్న స్పీకర్ స్విచ్ నొక్కాడు. అవతల మనిషి మాటలు మాకందరికీ వినిపించేందుకు. యుగంధర్, గుడ్ డే సార్. గుడ్ డే. ఎవరు మాట్లాడుతున్నది? నా పేరు చెప్పినా ఎవరో మీకు తెలియదు. ఆపరేషన్ 818 అంటే మీకు అర్థమవుతుందేమో. దయచేసి ఈ టెలిఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవటానికి ప్రయత్నించకండి. అటువంటి ప్రయత్నం చేయటం లేదు అన్నాడు యుగంధర్. సుందర్రాజన్ తయారు చేసిన ట్యాంక్ డిజైన్స్ నా చేతిలో ఉన్నాయి. అలాగా. పాకిస్తాన్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఈ డిజైన్స్ ఇస్తే అని నవ్వి, వీటి విలువ నాకు తెలియదనుకున్నారు. చైనా వాళ్ళు నయం 20 లక్షలు ఇస్తామన్నారు. మీరెంత ఇస్తారు? నేనే ఇవ్వగలను.
మిలిటరీ రహస్యాలు తెలుసుకుని ఎక్కువ ఇచ్చేవారికి అమ్మటం మీ వృత్తి అయితే, ఆ రహస్యాలు తెలుసుకున్న వారిని పట్టుకోవటం నా వృత్తి. తెలుసు యుగంధర్, తెలుసు. మీరు మేధావులు. అవకాశము, వ్యవధి ఉంటే అంత పని చేస్తారని తెలుసు. మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ అంత వ్యవధి లేదు. ఇవాళ రాత్రిలోగా మీ ప్రభుత్వం ఎంత ఇస్తుంది చెబితే సరి, లేదా చైనా వాళ్ళకి అమ్మేస్తాను 20 లక్షల రూపాయలకి. యుగంధర్ నవ్వాడు. దేశం నుంచి ప్రభుత్వం తనిఖీ చేయనిదే పోస్ట్ స్టాంప్ కూడా బయట దేశాలకి వెళ్ళదు. అదంతా నాకు సంబంధించిన విషయం కాదు. ఆ డిజైన్స్ ఎలా వాళ్ళ ప్రభుత్వానికి అందజేసేది వాళ్ళ బాధ్యత. నాకు దేశం లేదు, నాకు జాతి లేదు, నాకు మమకారాలు, భక్తి లేదు. ఎవరి మీద, దేని మీద. ఒక్కటే నాకు దేవుడు, డబ్బు. క్లిక్ మన శబ్దం వినిపించింది. యుగంధర్ కూడా రిసీవర్ పెట్టేశాడు. ఏం చేస్తారు యుగంధర్? అంత డబ్బు ఇచ్చి ఆ డిజైన్స్ కొనుక్కోమని ప్రభుత్వానికి సలహా ఇస్తారా? అడిగాను. ఆ డిజైన్స్కి వేరే నమూనాలు తీయలేదని, మనకి అమ్మిన తర్వాత అవే డిజైన్స్ ఇంకొకళ్ళకి అమ్మరని తెలిస్తే పోనీ ఏ 25 లక్షల రూపాయలకో కొనుక్కోవచ్చు. మనం అంత డబ్బు ఇచ్చి ఆ డిజైన్స్ తెచ్చుకున్నాక వాటి కాపీలని పాకిస్తాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి అమ్మితే మనం ఏం చేయగలం? అన్నాడు యుగంధర్. నిజమే. ఇప్పుడు మాత్రం ఏం చేయగలం? అడిగాను. దౌత్య సంప్రదాయాలని అతిక్రమించకుండా స్థానిక పాకిస్తాన్, చైనా రాయబార్య కార్యాలయాలని కాపు కాయాలి. ఆ డిజైన్స్ వాళ్ళకి అందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి అని యుగంధర్ ఢిల్లీకి అర్జెంట్ ట్రంకాల్ బుక్ చేసి భండార్కర్తో మాట్లాడారు. తర్వాత దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించారు. గడియారం టకటకమంటోంది. అరగంట దాటిపోయింది. యుగంధర్ చటుక్కున లేచి నిలుచున్నాడు. రాజ్యానికి తెలుసుండాలి, తప్పదు అన్నాడు. ఏమిటి? అడిగాను. ఆ డిజైన్స్ ఎలా పోయాయి, ఎవరు ఎత్తుకుపోయారు, ఆ వివరాలు. రాజ్యం అంటే సుందర్ రాజన్ భార్యేనా? అడిగాను. అవును. ఎంత ఆలోచించినా వ్యవహారం మొదటికే వస్తుంది. రాజ్యం తన భర్తతో పోట్లాడి హాస్టల్కి వెళ్ళింది. ఆ తర్వాత సుందర్రాజన్ రాజ్యం కోసం బయలుదేరాడు. బయలుదేరినవాడు ఎక్కడికి వెళ్ళాడు? ఉస్మాన్ రోడ్డు మీద హత్య చేయబడ్డ రెండవ రాజ్యాన్ని చూశాడు. ఆమెను వెంబడించాడు. ఎందుకు? ఆమె తన భార్య రాజ్యం అనుకుని ఉంటాడు. స్థూలంగా ఆ ఇద్దరి స్త్రీలకి కొన్ని పోలికలున్నా సుందర్రాజన్ పొరపడేటన్ని పోలికలు లేవు. ఆ స్త్రీ నడి రోడ్డు మీద గొడవ చేసింది. సుందర్రాజన్ ఆమె తన భార్య అని బుకాయించాడు. ఎందుకు? ఆమె అతని నుంచి ఆ ట్యాంక్ డిజైన్స్ అపహరించిందని తెలుసుకుని వాటిని ఆమె నుంచి సంపాదించటమే అందుకు కారణమైతే అలాంటి బుకాయింపు దేనికి? ఆమెని అక్కడే అట్టేపెట్టి పోలీసులకు కబురు చేసి అరెస్టు చేయించి ఆమె నుంచి ఆ డిజైన్స్ తీసుకోవచ్చుగా. నోనో, ఎంత ఆలోచించినా అసలు ఏం జరిగి ఉంటుందో అర్థం కావటం లేదు. రాజ్యం మనకి పూర్తిగా నిజం చెప్పటం లేదు, ఏదో దాస్తుంది అన్నాడు యుగంధర్. ఆమెను బెదిరిస్తే? అడిగాను. ప్రయోజనం ఉండకపోవచ్చు. రాజ్యం నుంచి నిజం తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. నేనా? ఎలా? అడిగాను. యుగంధర్ వివరంగా చెప్పాడు. జాగ్రత్త, దగ్గర పిస్తోల్ ఉంచుకోండి అన్నాడు యుగంధర్. పబ్లిక్ టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళాను. సుందర్రాజన్ ఇంటి టెలిఫోన్ నెంబర్ తిప్పి మిస్సెస్ సుందర్రాజన్ కావాలి అన్నాను. ఎవరు మాట్లాడుతున్నది? అడిగారు ఎవరో. ది గ్రేట్ ఫ్యాషన్ టెక్స్టైల్స్. పిలుస్తాను, లైన్ మీదే ఉండండి. రాజ్యమా? అవును. 818 అన్నాను. నిశ్శబ్దం. నిమిషం దాటిపోయింది. 818 అన్నాను మళ్ళీ. ఏమిటి? అడిగింది హీనస్వరంతో. నువ్వు వెంటనే నన్ను ఒకసారి కలుసుకోవటం మంచిది. ఎక్కడా? అడిగింది. ఎప్పుడూ కలుసుకునే చోటే అన్నాను. సరే. టెలిఫోన్ పెట్టేసి
బూతులో నుంచి బయటికి వచ్చాను. సుందర్రాజన్ ఇంటికి 50 గజాల దూరంలో కారు ఆపి కాచుకునున్నాను. నాకు ఓపిక పోతుంది. అరగంట, గంట, 2 గంటలు దాటిపోయాయి. రాజ్యం బయటకు రాలేదు. ఎందువల్ల రాలేదు? వస్తానన్నదే. ఏమైంది? కారు దిగి సుందర్రాజన్ ఇంటివైపు వెళ్ళాను. వసారాలో ఎవరూ లేరు. హాల్లోనికి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. మేడమెట్లు ఎక్కాను. రాజ్యానికి ఏదైనా ఆపద వచ్చిందేమో, నేను 818 ఫోన్ చేయటం వల్ల ఆమెకి హాని జరిగిందేమోనని చింత నన్ను పీడిస్తోంది. డ్రెస్సింగ్ గదిలో నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. తలుపు మూసి ఉంది. చెవులు రిక్కించుకుని విన్నాను. ఎవరో 2 ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. స్పష్టంగా వినిపించటం లేదు. తలుపు పక్కనున్న చిన్న బల్లని చప్పుడు చేయకుండా లాగి దాని మీదకి ఎక్కి తలుపు పైనున్న అద్దంలో నుంచి గదిలోనికి చూశాను. రాజ్యం కూర్చుని ఉంది. పద్మ ఆమె వెనకాల నిలబడి ఉంది. రాజ్యం మొహానికి 2 చేతులు అడ్డం పెట్టుకుని ఏడుస్తోంది. పద్మ రాజ్యాన్ని కోపంగా చూస్తోంది. ఏదో అంటోంది. నాకు వినిపించటం లేదు. సైలెంట్ సినిమాలోలాగా పెదములు కదపటం, చేతులు ఊపటం కనిపిస్తోంది. రాజ్యం క్షేమంగానే ఉంది. ఎందుకు ఏడుస్తుంది? ఇక అక్కడ నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళాను. కారెక్కి స్టార్ట్ చేసి వెనక్కి రాజ్యం ఇంటివైపు చూశాను. రాజ్యం కారు షెడ్ వైపు వెళుతోంది. అయితే రాజ్యం వస్తుందన్నమాట. కాచుకున్నాను. రాజ్యం కారు నా ముందు నుంచి వెళ్ళిపోయింది. నన్ను గమనించలేదు. వెంటనే నేను ఆ కారు వెనక్కి తిప్పి ఆమెను వెంబడించాను. సైదాపేట, గిండి, పల్లావరం, తాంబరం దాటిపోయాయి. రాజ్యం 30 మైళ్ళ స్పీడున కారు నడుపుతోంది. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తనని నేను వెంబడిస్తున్నానని అనుమానం కూడా కలగలేదు. వండలూరు దాటాము. కొత్తగా కట్టిన హౌసింగ్ కాలనీలోకి కారు తిప్పింది. విశాలమైన రోడ్లు, ప్రతి ఇంటికి తోట. 2 వీధులు తిరిగిన తర్వాత ఒక పెద్ద ఇంటి గేటు ముందు కారు ఆపింది రాజ్యం. తనే గేటు తాళం తీసి తెరిచి కారెక్కి లోపలికి వెళ్ళి మళ్ళీ కారు దిగి కారు షెడ్ తెరిచి కారు లోపల పెట్టి షెడ్ తలుపు తాళం వేసి ఇంటి తలుపుకి ఉన్న తాళం తీసి లోపలికి వెళ్ళింది రాజ్యం. అంటే రాజ్యం ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నదన్న మాటేగా. ఆడది నన్నేం చేయగలదు? ధైర్యంగా ఆ ఇంట్లోనికి వెళ్ళాను. అది హాలు. సోఫాలు, బల్లలు ఉన్నాయి. ఎవరూ లేరు. అవతల గదిలోనికి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. అవతల ఇంకొక గదిలోనికి వెళ్ళాను. తలుపు వైపు వీపు పెట్టి కుర్చీలో కూర్చుని ఉన్నది రాజ్యం. లోపలికి 1 అడుగు వేశాను. ఆ చప్పుడుకి ఎవరో వచ్చారని గ్రహించి ఇంతకన్నా త్వరగా రాలేకపోయాను అంటూ వెనక్కి తిరిగి నన్ను చూసి, మీరా? ఇక్కడికెలా వచ్చారు? ఎందుకు వచ్చారు? అన్నది భయంతో వణికిపోతూ. నీ విషయం, 818 విషయం తెలుసుకోవటానికి వచ్చాను అంటూ లోపలికి 2 అడుగులు వేశానో లేదో ఒక నవ్వు వినిపించింది. చటుక్కున వెనక్కి తిరిగాను. ఎవరూ లేరు. రాజ్యం కాదు నవ్వింది. ఒక మగవాడి నవ్వు. ఎవరది అన్నాను పిస్తోలు బయటకు తీస్తూ. పిస్తోలు కూడా తెచ్చుకున్నావన్నమాట వెక్కిరిస్తున్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగాను. తలుపు మూసుకున్నది. 1 అంగలో తలుపు దగ్గరికి వెళ్ళి లాగి చూశాను. రాలేదు. స్టీల్ తలుపు. రాదు, వెళ్ళి కూర్చో అన్న మాటలు వినిపించాయి. రాజ్యం దయ్యాన్ని చూస్తున్నట్లు మూసి ఉన్న తలుపును చూస్తుంది. రాజ్యం, చెప్పు, ఆ మాట్లాడినది ఎవరు? 818 అయి ఉండాలి, అవునా? నీకు అతనితో ఏమిటి సంబంధం? వివరంగా చెప్పు అరిచాను. రాజ్యం, నువ్వు అటువంటి అవివేకమైన పని చెయ్యకు. చేశావా? నువ్వు ఇతను ఇద్దరూ మరుక్షణంలో చస్తారు. ఢామ్ అన్న చప్పుడు వినిపించింది. గోడ మీద పటం, అద్దం విరిగి ముక్కలయ్యి క్రింద పడిపోయింది. గదిలోనికి రాకుండానే మీ ఇద్దరినీ కాల్చి చంపగలను అన్నాడు 818. గది అంతా కలయ చూశాను. పైన ఒక మూల లౌడ్ స్పీకర్, ఇంకొక మూల మైక్ గోడలో ఉన్నాయి. కప్పులో చిన్న అద్దం ఉంది. అవతల ఏమున్నది కనిపించటం లేదు. బహుశా ఒకవైపు నుంచే కనిపించే అద్దం అయి ఉండాలి. అందులో నుంచే 818 మమ్మల్ని చూస్తూ ఉండి ఉండాలి. ఆ అద్దం పక్కన నల్లగా ఏదో ఉంది.
పరీక్షగా చూశాను. పిస్తోల్తోనే ఆ పటాన్ని షూట్ చేశాడు. నన్నెంతకాలం నిర్బంధించి ఉంచగలవు? యుగంధర్ నా కోసం వెతుకుతూ వస్తారు అన్నాను. 818 విరగబడి నవ్వాడు. ఆ అవకాశం కోసమే కాచుకొనున్నాను. అంతలో గదిలో ఏదో ఘాటైన వాసన ప్రారంభమైంది. రాజ్యం జేబురుమాలు మొహానికి అడ్డం పెట్టుకుంది. నేను ఆ వాసన భరించలేక రుమాలు తీశాను. అయినా తల తిరుగుతోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నిలబడలేకపోతున్నాను. పడిపోతూ చూశాను. రాజ్యం నేల మీదకి పడిపోయింది. నేను పడిపోయాను. నేను కళ్ళు తెరిచాను. గదిలో దీపాలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి కళ్ళల్లో. తల కదల్చలేనంత నొప్పిగా ఉంది. దాహం. నేను కాక ఇంకా చాలామంది ఉన్నారు గదిలో. ఎవరు? పిలవటానికి ప్రయత్నించాను. కానీ నా కంఠంలో నుంచి వచ్చింది చిన్న మూలుగు మాత్రమే. తెలివి వచ్చినట్లుంది. అవును. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు డిటెక్టివ్ యుగంధర్, ఆయన అసిస్టెంట్ రాజు. నేనెక్కడ ఉన్నాను? యుగంధర్ వచ్చి నన్ను 818 నుంచి తప్పించి తీసుకువెళ్ళాడా? దాహం అన్నాను అతి కష్టంతో. రాజు ఒక స్పూను మంచినీళ్ళు పోశాడు నా నోట్లో. ఇంకా అన్నాను. వద్దు, వాంతి చేసుకుంటాడు అని నన్ను సోఫాలో కూర్చోబెట్టాడు. గదంతా కలయి చూశాను. అదే గది. నా పక్కన ఇంకొక సోఫాలో రాజ్యం పడుకుని ఉన్నది. తలుపు మూసి ఉంది. మీరిక్కడికి ఎలా వచ్చారు అడిగాను యుగంధర్ని. యుగంధర్ నవ్వి మీలాగే అన్నాడు. అంటే? చెప్పు రాజు అన్నాడు యుగంధర్. ఆ డిజైన్స్కి మన ప్రభుత్వం ఎంత ఇవ్వటానికి సిద్ధం అవుతుందో తెలుసుకోవటానికి 818 మళ్ళీ టెలిఫోన్ చేస్తాడేమోనని కాచుకునున్నాము. అంతలో చైనీస్ రాయబార్య కార్యాలయం ముందు కాచుకున్న మన పోలీసుల నుంచి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆ రాయబార్య కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న చిన్విట్ వియాంగ్ అనే అతను బయటకు వెళుతున్నాడని, ఏదో మిషన్ మీద అతన్ని గేటు దగ్గర అట్టే పెట్టామని, అతన్ని వెంటాడాలా అని అడిగారు. ఆ చిన్విట్ వియాంగ్ని మేము వెంటాడాలని నిశ్చయించుకున్నాము. నేను యుగంధరు వెంటనే బయలుదేరి వెళ్ళాము. మా కారుని చూడగానే పోలీసులు చిన్విట్ వియాంగ్ని వెళ్ళవచ్చు అన్నారు. వియాంగ్ కొంత దూరం కాలినడకన వెళ్ళాడు. 1000 లైట్స్ ప్రాంతాలలో టాక్సీ ఎక్కాడు. నుంగంబాకంలో ఒక వీధి మొదట్లో వియాంగ్ టాక్సీ దిగి పంపించేసి మళ్ళీ నడక ప్రారంభించాడు. అప్పుడే చీకటి పడింది. వీధి దీపాలు వెలుగుతున్నాయి. కానీ వెలుగు అట్టే లేదు. అది శ్రీమంతులు ఉండే ప్రాంతం. జనం లేరు. మేము కారు దిగి వీధి మొదట్లో కారు ఆపి కాలినడకన చిన్విట్ వియాంగ్ని వెంబడించాము. వియాంగ్ ఆ వీధి చివరికి వెళ్ళి ఆగాడు. ఒక సిగరెట్ వెలిగించి 10 నిమిషాలు అక్కడే నిల్చున్నాడు. తర్వాత పక్క వీధిలోనికి వెళ్ళాడు. వియాంగ్ త్వరగా నడుస్తున్నాడు. మేము త్వరగా నడిచాము. అతను ఏ ఇంట్లోనికి వెళ్ళలేదు. ఎవరినీ కలుసుకోలేదు. ఆ వీధిలో నుంచి తిరిగి తను మొదట టాక్సీ దిగిన చోటుకే వెళ్ళాడు. ఎవరు తనని వెంబడిస్తున్నారని అనుమానం కలిగిందా? మా కారుని అతను చూసేశాడా? ఆలోచిస్తున్న మేము మా కారు దిగి దగ్గరికి వెళ్ళాము. చిన్విట్ వియాంగ్ కొంత దూరంలో నిల్చునున్నాడు. అతన్నే చూస్తున్నాము. ఇద్దరూ చేతులెత్తండి, కదలవద్దు అన్న హెచ్చరిక వినిపించింది. వెనక్కి తిరగవద్దు, సాహసం చేయవద్దు. ఇద్దరం చేతులు పైకెత్తాము. ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ రండి. అది తప్పలేదు మాకు. మేము ఎదురు తిరగటం సాహసం కాదు, అవివేకం. నా తల మీద గట్టి దెబ్బ తగిలింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. నిలబడలేక క్రిందకి కుప్పగా కూలిపోయాను. నన్ను కొట్టినట్లే యుగంధర్ గారిని స్పృహ పోయేటట్లు కొట్టారు. మళ్ళీ మాకు స్పృహ వచ్చేసరికి ఇక్కడ గదిలో ఉన్నాము అని ముగించాడు రాజు. నాతో పాటు రాజు, యుగంధరు బందీలే అన్నమాట. ఒక్క నిట్టూర్పు వదిలాను. అంతలో గణగణ గంట మోగింది. టెలిఫోనా? అది టెలిఫోన్ కాదు, ఎలక్ట్రికల్ కాలింగ్ బెల్. మీరందరూ లేచి మీకెదురుగా తలుపుకి దగ్గరగా ఉన్న గోడకి మీ మొహాలు ఆనించి నిల్చోండి. మాటలు వినిపించాయి. కానీ ఎవరూ కదలలేదు. నేను కదిలే స్థితిలో లేను. మిమ్మల్ని ఎవరిని చంపాలనే ఉద్దేశం మాకు లేదు. మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశం అంతకన్నా లేదు. చెప్పిన మాట వింటే మీరంతా త్వరగా మీ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు.
బుజ్జగింపుగా మాట్లాడాడు. మేము ఎందుకు గోడకి మొహాలు ఆనించి నిలబడాలో కారణం చెప్పు అన్నాడు యుగంధర్. చిన్న నవ్వు వినిపించింది. ఈ గదిలోనికి ఇంకా అతిథులు వస్తున్నారు. తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు మీరెవరూ తలుపు దగ్గర లేకుండా ఉండటానికి నేను చెప్పిన మాట వినకపోతే మీ అందరికీ స్పృహ పోగొట్టవలసి వస్తుంది. యుగంధర్ లేచాడు. నన్ను కూడా తీసుకెళ్లారు. మొహాలు గోడకు ఆనించి నిల్చున్నాము. వాడెవడో చెప్పటం, యుగంధర్ చిన్నపిల్లవాడి మళ్ళే వాడు చెప్పినట్లు చేయటం నాకు ఏమాత్రం నచ్చలేదు. 2 నిమిషాల తర్వాత మీరంతా వెనక్కి తిరగండి, మీ స్నేహితులను కలుసుకోవచ్చు అన్నాడు. వెనక్కి తిరిగాను. రాధ, పద్మ, శ్రీనివాసన్ ఉన్నారు. అందరము చేరాము. హత్య చేయబడ్డ 3 తప్ప అన్నాడు యుగంధర్. అవును యుగంధర్, అందరినీ చేర్చాను. మరి తర్వాత కార్యక్రమం అడిగాడు యుగంధర్ మైకిని చూస్తూ. యుగంధర్, మీకు టెలిఫోన్ చేసి ఆ ట్యాంక్ డిజైన్స్కి ఎంత ఇస్తారని చాలా సిన్సియర్గా అడిగాను. మీ ప్రభుత్వాన్ని సంప్రదించి ఎంత ఇచ్చేది చెబుతారని అనుకున్నాను. మీతో వ్యక్తిగతంగా నాకు ఎటువంటి విరోధమూ లేదు. నిజానికి మాకు ఎవరితోనూ విరోధం లేదు. మాది అంతర్జాతీయ గూఢచారుల కంపెనీ. మీరు నమ్మరేమో, నిజం చెబుతున్నాను. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.